బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు రెండవ టాస్క్ అయితే ఇచ్చారు. అయితే కంటెస్టెంట్స్ అందరిని 3 టీమ్స్‌గా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే రెండవ టాస్క్‌లో భాగంగా టచ్ ఇట్, స్మెల్ ఇట్ అలానే గెస్ ఇట్ అని ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే గేమ్ జోన్‌ని మొత్తం హారర్ జోన్ లాగా మార్చేసి కంటెస్టెంట్స్ వెళ్ళి అందులో ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి చెప్పాలన్నమాట. సో, ఇందులో భాగంగానే 2 టీమ్స్ నుంచి రీతు అలానే తనుజ అయితే వెళ్తారనమాట. సో, ఇద్దరు భయపడినట్టుగా ఆల్రెడీ ప్రోమోలో అయితే రిలీజ్ చేశారు. ఇక రీతు అయితే ఫుల్ కామెడీ అనిపించింది నాకు ఆ ప్రోమో చూస్తే. నేను ఆడపులిని అని చెప్పి వెళ్ళింది. కానీ ఫుల్‌గా భయపడుతున్నట్టు అంటే నాకు ఎందుకో 'బిగ్ బాస్' సీజన్ 4 గుర్తొచ్చింది. సీజన్ 4లో అఖిల్ అలానే సోహెల్ కూడా లోపలికి వెళ్తారు. చాలా ధైర్యంగా వెళ్ళినట్టు వెళ్తారు కానీ ఇద్దరు ఫుల్‌గా భయపడొస్తారు. మళ్ళీ కెమెరాస్ ముందు కూడా వాళ్ళిద్దరూ చెప్తారు కదా! సేమ్ ట్రిక్ రీతు ప్లే చేసిందా? లేకపోతే నిజంగానే రీతుకి భయమా? లేకపోతే కావాలని ఆడపులినని బయట చెప్పి లోపలికి వెళ్ళిందా? నాకు సేమ్ అదే సినారియో గుర్తొచ్చిందనమాట రీతు చేసింది. ఇంక తనూజ అయితే లోపలికి వెళ్లి భయపడింది. అది తనూజ బయటకొచ్చిన తర్వాత సంజనని హగ్ చేసుకొని ఏడ్చింది. ఇదంతా కూడా మనం చూసాము. అదంతా చూసినా సరే తనూజ చాలా ధైర్యంగా గేమ్ ఆడిందంట. సో, గేమ్‌ని అంటే ఆడేసి కంప్లీట్ చేసిన తర్వాత బయటికొచ్చినట్టుగా తెలుస్తుంది. సో, అంటే ముందే మనకు ప్రోమోలో ఎలా చూపించారంటే తనూజ అసలు గేమ్ ఫుల్‌గా ఆడినట్టుగా చూపించలేదు. తనూజ భయపడిపోయి బయటకొచ్చేసినట్టుగా చూపించారు కదా! సో, నిజానికి తనూజ తన గేమ్ ఆడి బయటకొచ్చిందట. సో, తనూజ టాస్క్‌ని ఫిల్ చేసి ఆడిన వల్ల రీతు కంటే తనూజ గేమ్ బాగా ఆడిందట. సో, తనూజ ఈ టాస్క్‌లో విన్నర్ అయిందట. సో, హారర్ టాస్క్‌లో తనూజ విన్ అయింది కాబట్టి తనూజకి ఒక హారర్ క్యాప్ అయితే పెట్టారట నెత్తి పైన. సో, మనకి కొన్ని అప్డేట్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పటివరకైతే కెప్టెన్సీ కంటెండర్ రేస్‌లో ఇమాన్యుయల్ ఫిక్స్ అయ్యాడు. ఇమాన్యుయల్‌కి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చింది. ఇక సంజన, కళ్యాణ్, డీమన్ పవన్, నిఖిల్ వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అయితే ఔట్ అయిపోయారు.